కూడా ఘంటాపదంగా చెప్తున్నాం. దీనికంతటికీ సమర్థుడు యాక్టివ్ అయిన నాయకుడు కావాలి. అందుకోసమే ఈ నాయకుడిని ఎంచుకున్నాం. అదేవిధంగా బీసీ నాయకుడు, వైస్ ప్రెసిడెంట్ మన మీసాల బసన్న సీనియర్ నాయకుడు. పార్టీ 83లో పుట్టింటే 83 నుంచి ఇంతవరకు ఎవరు ఇన్ఛార్జ్ వచ్చినా వాళ్ళ కింద పనిచేస్తూ ఎవరున్నా పార్టీ పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి అబ్బాయి మీసాల వాల్మీకి. మీసాల మన రామాంజనేయులు గారిని కూడా వైస్ ప్రెసిడెంట్ చేశాం. ఆ అబ్బాయి కూడా వదిలిపెట్టాం. మరి ఇదే విధంగా ఈరోజు ఇక ఇటు వస్తే వలగుంద మండలం, ఆలర్వి మండలంలో గుళ్ళెం, జీవశైలి ఒక WA, బల్లూరు ఒక WA, మరి అదేవిధంగా గెజ్జెళ్ళి వలగుంద మండలంలో ఒక WA, గెజ్జెళ్ళి 3 వలగుంద 3, అక్కడ వలగుందలో 4, అంటే వలగుంద మండలంలో 3 WA ప్రెసిడెంట్లు, ఆలర్విలో 2 WA. వీళ్ళు 5గురు కలిసి కూడా ఈరోజు DC డిస్ట్రిబ్యూటర్ కమిటీగా ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు. ప్రసాద్ గారిని ఎందుకు అనుకున్నామంటే మ్యాన్ ప్రపోజర్, గాడ్ డిస్పోజర్. అంటే మనం ఆశలు ఆకాంక్షలు తండ్రి ఉంటాయి, భగవంతుడు నెరవేర్చాలి. దీన్నే ఇంగ్లీష్లో మ్యాన్ ప్రపోజర్. మనం ఒక ప్రపోజ్ పెడతాం, దాన్ని చేయాలా వద్దని నిర్ణయించాడు భగవంతుడు. మేము భగవంతుని నమ్ముకున్నాం. ఈ ప్రసాద్ని ఏదైతే కుమార్ గౌడ్ని అపెక్స్ కమిటీ చైర్మన్ చేయాలో అలా చేయాలని అనుకున్నాను నేను. ఈయన్నే ఎందుకు అనుకున్నామంటే అపెక్స్ కమిటీ చైర్మన్ కావాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థిక ఖర్చులు ఉంటాయి దానికి. అవన్నీ నిలదొక్కుని ముందుకు పోవాలి. ఈరోజు మనం ఒకే DC ఉండేది. ఎమ్మినూరులో 3 DCలు ఉన్నాయి, మంత్రాలయంలో 3 DCలు ఉన్నాయి, కర్నూలులో కోడుమూరులో 3 DCలు ఉన్నాయి. వాళ్ళని అందరూ కూడా రిక్వెస్ట్ చేశాం. గతంలో మేము అయ్యాము, మీవన్నీ కూడా బాగున్నాయి, మీకు గాజుల దిన్ని ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తాయి, బయట నుంచి నీళ్ళు వస్తాయి, HLC NLC నుంచి వస్తాయి. మాకు ఆలూరు నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. మనము ఈ అపెక్స్ కమిటీ చైర్మన్ లేకుంటే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అయితే మనం ఏదైతే పనులు చేసుకోవచ్చని ఈ అబ్బాయిని అక్కడ నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ గుళ్ళెం గ్రామంలో 2 ఉన్నాయి కాబట్టి ఆ ఆలర్వి మండలాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి ఆ పూజారి మల్లన్న, ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ కష్టపడ్డాడు, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే ఉన్నాడు. పార్టీ ఉన్నప్పటి నుంచి ఎవరు ఇన్ఛార్జ్ వచ్చినా వాళ్ళ కింద పనిచేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళని గుర్తించి ఒకరు వాల్మీకి ఇచ్చాం, ఈయన కురువ, మళ్ళీ 2 కమ్మోళ్ళకి ఇచ్చారని నాకు కూడా అన్నారు కొంతమంది. దానివల్ల అర్థం ఉంది, ఈయన అక్కడ సమర్థుడైన నాయకుడు, ఈయన ఇక్కడ అపెక్స్ కమిటీ వరకు పైవరకు తీసుకుని పోవాలి. పైవరకు తీసుకుని పోవాలంటే ఆశామాష కాదు. 9 మంది ఉన్నారు ఇక్కడ, 9 మంది మాకు సపోర్ట్ చేయాలంటే అది ఎలాంటి ఒత్తిళ్లు తెస్తాం మేము వాళ్ళ మీద అనేది కొద్దిగా ఆలోచన చేయాలి. అలా తెచ్చి పీసీని చేసి అపెక్స్ కమిటీ చైర్మన్ చేయాలనేది మా ఆశ. అంటే మా ప్రపోజ్. డిస్పోజ్ చేసేది ఆ భగవంతుడు మాకు చేశారని కూడా నేను నమ్ముతున్నా. అదేవిధంగా వలగుంద మండలం, ఆలర్వి మండలం, ఆలూరు మండలం ఇవన్నీ కూడా వేదావతి ప్రాజెక్టు. ఈరోజు ఆలర్వి మండలంలో నిట్రువెట్టే గ్రామం దగ్గర, మరి బిడాల గ్రామంలో 2 గ్రామాల దగ్గర దాదాపు 2700 ఎకరాలతో ప్రాజెక్ట్ నిర్మించబోతున్నాం. కొంతమంది బిడాల గ్రామస్తుల్ని తప్పుదారి పట్టించారు. మీకు డబ్బులు ఇవ్వరు, మీ ఊరు మునిగిపోతుంది. ఉదాహరణ చెప్తాను, ఇక్కడ బిడాలో కూడా ఉండొచ్చు. బాగల్కోటలో డ్యామ్ కట్టారు కర్ణాటకలో. పాత బాగల్కోట మొత్తం మునిగిపోయింది. ఆ కొత్త బాగల్కోట గడ్డ మీద కట్టి వాళ్ళకి అందరికీ కూడా భూసేకరణ ఇచ్చి, ఇల్లు కట్టి, డబ్బులు ఇచ్చి, కాంపెన్సేషన్ ఇచ్చి. అలాంటివి ప్రత్యామ్నాయం పని ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఊరిలో ఒక 100 ఇండ్లు పక్కన పెడితే ఇక్కడ ఎన్ని వందల ఇండ్లు, ఎన్ని వేల ఇండ్లు కుటుంబాలు బాగుపడతాయని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో 130 కోట్లు పనిచేస్తే 100 కోట్లు అది చాలా కష్టం మీద కాంట్రాక్టర్ తెచ్చుకున్నాడు. ఇంకా కాంట్రాక్టర్ నా వల్ల కాదని ఇడిచిపెట్టిపోయినాడు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ మళ్ళీ ముందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అప్పుడు అదే కాంట్రాక్ట్ వద్దని పోయాడు, ఇప్పుడు అదే కాంట్రాక్ట్. అంటే ఆయనకు నమ్మకం ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి నమ్మకం. చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తాడు, పనులు చేసేదాంట్లో ముందుంచి ఉంటాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనెందుకు పని వదులుకోనాలని చెప్పి ఈరోజు ఆయన మళ్ళా ముందుకు రావడం జరిగింది. మననే ఆయన్ని కలిశాం. చంద్రబాబు నాయుడు కూడా త్వరలో 709 ఎకరాలు దాదాపు పైప్ లైనింగ్ కాలువల కోసం భూమి సేకరణ కావాలి. మరి అందులో 9 ఎకరాలు అప్పుడే తీసుకున్నాం. ఇక్కడ పైప్ లైన్ కొరకు కొంత, అక్కడ బురజాల దగ్గర కొంత. ఎందుకంటే బురజాల దగ్గర ఎందుకు తీసుకున్నామంటే వేదావతి ప్రాజెక్ట్ అనేది ఒక వరదలు వచ్చినప్పుడు నింపుకునే ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకం. మనం వేదావతి నది, ఆ వేదావతి నదిలో
దాదాపు వర్షం వచ్చినప్పుడు 10-12 సార్లు వరదలు వస్తాయి. మరి అలాంటి వరదలు వచ్చినప్పుడు ఎత్తిపోతల వల్ల నీళ్ళు నింపుకుంటే మనకు అది పనికి వస్తుందని చెప్పి నేను ప్రపోజల్ పెడితే మనం ఎంత ముఖ్యమంత్రి గారు ఒకవేళ వర్షమే రాకపోతే ఏం చేస్తారన్నారు అప్పట్లో. అందుకోసమే హంద్రీనివా నుంచి కనెక్షన్ ఇద్దాం అంటే ఇటు వస్తే ఇటు రౌండ్ నీళ్లు ఖచ్చితంగా ఈ ప్రపోజల్ పెడదామని అక్కడ పెట్టారు అప్పట్లో. మళ్ళీ ఆ పనులు కూడా ఆపేసిన ఘనత అప్పటి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాగునీటి మీద కానీ పోనీ డ్యాముల మీద కానీ దృష్టి సారించలేదు. మీకు అందరికీ తెలుసు మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వగానే తుంగభద్ర గేట్ కొట్టుకుపోయింది. మళ్ళీ తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే ఆ రోజు ఎట్లా అని మాట్లాడినారు. అక్కడెక్కడ తుంగభద్ర ప్రాజెక్టులో కర్ణాటకలో ఉండే ఇంజనీర్లు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దీనికి సమర్థుడని వెతికి కన్నయ్య నాయుడు అని ఆయన పట్టుకొని వచ్చి ఆయనతో పారే నీళ్ళకే గేట్ చేసిన ఘనత కన్నయ్య నాయుడుది. మరి అలాంటి వాళ్ళని వెతికి తెచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు. మరి చంద్రబాబు నాయుడు గారు దేని మీద దృష్టి సారిస్తారు? నిన్ననే పోలవరంలో చేశారు, పోయొచ్చారు. అక్టోబర్ 26 కల్లా నీళ్ళు ఇస్తాం, నిల్వలు ప్రారంభిస్తామన్నాడు. 27కి నీళ్ళు ఇస్తామన్నాడు. ఆయన చెప్పినట్టు పని ఖచ్చితంగా చేస్తాడు. మనకు కూడా వేదావతికి త్వరలో 56 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు కాలువల కోసం. అది కనుక స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా 3 ఏళ్ల ప్రాజెక్ట్ కూడా మనం పూర్తి చేస్తాం అని కూడా మీకు అందరికీ చెప్తాం. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి చేస్తే దాదాపు అధికారికంగా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. అధికారికంగా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామంటే రైతులు తెలుసు అనధికారికంగా ఇంకో 30-40 వేల ఎకరాలకి ఈజీగా నీళ్ళు వస్తాయని. అంటే 1,20,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చామంటే ఒక కోనసీమ మొదలు తయారవుతుంది ఆలూరు. ఈరోజు మనం చూస్తున్నాం బిజినెస్ వ్యాపారం చేస్తే జిఎస్టీ వస్తే ఇన్పుట్ వస్తే మన ప్రతి మనిషికి ఎంత ఇన్కమ్ ఉంటుందనేది చూడాలంటే ఎమ్మినూరు పోండి, సాయంత్రం ఎట్లుంటుంది ఎమ్మినూరు. ఎందుకు చుట్టూ కాలువలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి తెలుసు. అలా ఎమ్మినూరులో ఉన్నంత బిజినెస్ కూడా మన ఆలూరులో లేదు ఈరోజు. మరి అలాంటివి సృష్టించాలంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనం తేవాలి. ప్రాజెక్టులు తెస్తే పంటలు పండిస్తే రైతులు పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్ ఇక్కడికి వస్తుంది, మార్కెట్ యార్డ్ ఫంక్షన్ అవుతుంది. మార్కెట్ యార్డ్లో తెచ్చిన రైతు సరుకు అక్కడ అమ్ముకుంటాడు. తనకేమైతే అవసరాలు అయితే బట్టల అంగడి లేకుంటే బంగారము ఇంకోటో కిరాణి అవన్నీ అంగడులు కూడా ఇంప్రూవ్ అవుతాయి. దీని అన్నిటి వల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. మరి దీన్ని పెరగడం వల్ల మన ఆలూరు తాలూకే పెరిగిపోతుంది. అలాంటివన్నీ చేయాలి తప్ప మనం రాజకీయము ఏదో అది మనకు రాలేదు, అదృష్టం ఒకటి దేవుడు రాసింటాడు. నీవు ఇన్ఛార్జ్ అయ్యి కష్టపడని నాకు 2 సార్లు రాశాడు, ఖచ్చితంగా కష్టపడతా. ఎందుకంటే ఎందుకు ఇప్పేయాలనుకున్నానంటే ఈయన పైన చాలా మంది తెలుసు, ఈయనకు మంత్రులు మళ్ళీ పార్టీల ఆఫీసులో తెలుసు. వీళ్ళ ప్రయత్నం వీళ్ళే చేస్తారు, నేను ఇన్ఛార్జ్ ప్రయత్నం నేను చేస్తా. మా జిల్లా మంత్రి కూడా చెప్పాము, ప్రయత్నం చేసే దాంట్లో తప్పలేదు. మళ్ళీ ఈయనైతే కష్టపడే వ్యక్తి, ఖచ్చితంగా రోజు కాలువ మీద పోయి తిరిగి వస్తాడు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకున్నాం కాబట్టి రైతులు నా ఆకాంక్ష ఒకటే, ఆలూరుని ఒక కోనసీమ మాదిరిగా చూడాలని ఈ 5 ఏళ్లలో నా ఆశ. చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దలుగా నేను మొన్న అడిగాను, సార్ ఫస్ట్ ఫేజ్ చేయండి. 2 ఫేజ్లు ఉన్నాయి. మొలగవెల్లి దగ్గర ఒక రిజర్వాయర్, బిడహాల దగ్గర ఒక రిజర్వాయర్. ఒక రిజర్వాయర్ అయిపోయిందంటే 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. 20,000 2 క్యూసిక్ల నీళ్ళు 40,000 ఎకరాలకి ఇవ్వచ్చు. అది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేద్దామని వచ్చాము, చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా ఇది కూడా అవుతుంది. నేను దైవాన్ని నమ్ముకున్నాను, మా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నాను, అంతే తప్ప వేరే ఎవరు లేరు. నా అదృష్టం ఏమంటే ఇక్కడ వచ్చే ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇరిగేషన్ మినిస్టర్, అది ఒక పెద్ద అదృష్టం నాకు. రాగానే ఆయన వేసేది ఇదే చొక్కా, ఆయన ఎప్పుడు తెల్ల చొక్కా వేయడు. ఆయన మినిస్టర్ అయినా కూడా మినిస్టర్ తెల్ల చొక్కా యాక్చువల్గా డ్రెస్ చేయరాదు, కండో గిండో ఏముండదు. కానీ ఆయన లెక్క చేయడు, ఈ చొక్కా వేస్తాడు. ఎప్పటికీ నిమ్మల రామనాయుడు చూడండి, మరి పచ్చ చొక్క ఉంటుంది. ఈ చొక్క మమ్మల్ని కాపాడుతుంది. అందుకోసం మీకు ఒకటే చెప్తా, మేము కష్టపడి పని చేద్దాం, అందరు కలిసి పని చేద్దాం, అందరిని అడుక్కుందాం. మా ఆలూరు నియోజకవర్గం ఒక్కటి చూడండి, ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక చివరన ఉంది. మనము 30 చెప్తాను నేను, గెలిస్తే ఎట్టుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. నా ఉద్దేశం అన్న 12,000తో గెలుస్తాను అనేది ఉండే. మళ్ళీ ఎందుకు ఓడిపించాడో ఆ శివుడు నాకు తెలీదు. శివుని ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ శిరసావహిస్తాను నేను. కానీ మనలో ఒకసారి గెలిపించుకొని చూడండి. ఆలూరు అంటేనే పైన ఏం లేప ఓడిపోతుందనే సిల్లిగా మాట్లాడతారు.
ఆ మాటల్ని మనం 2029లో చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి పనిచేసి నేను ముందుంటా, నాకే వస్తుందని కూడా నేను ఆశించాను. ఆలూరుని గెలిపించుకున్నా 2029లో ఎవరికైనా టికెట్ నేను ఖచ్చితంగా గెలిపిస్తానని కూడా ఈ మాట చెప్తూ, ఈ 5 ఏళ్ల పీరియడ్లో నేను వ్యవసాయ రంగానికి అటు ఇరిగేషన్కి పెద్దపీట వేస్తూ, ఎట్లో వ్యవసాయ శాఖ మంత్రులు మాకు బాగా తెలుసు కాబట్టి అచ్చెన్నాయుడు గారు, ఇంకా నిమ్మల రామనాయుడు కూడా పార్టీ అంటే ఒక సిద్ధాంతంతో పోయే మనిషి కాబట్టి, అందులో పార్టీ అధ్యక్షుడు మన యాదవ్ గారు, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన ఒక బీసీ కాన్సెప్ట్ మనిషి ఆయన. మరి ఇటువంటి వాళ్ళంతా మనకు తోడు ఉండగా భయమేలా? అందుకోసమే ముందుకెళ్దాం. మన పని మనం చేసేది ఒకటి. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందరికన్నా ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి మనకి, ముందు చేసుకుందాం. ఊకే ఒకరి మీద ఒకరు చెప్పుకొని వాళ్ళు ఏదో చెప్తారని మనం ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ వద్దు. మనకి ఎవరు చెప్పినా ఈ చెవిలో వినాలో, ఈ చెవిలో వదిలేసేయాలి. మన పని మనం ముందు చేసుకుని పోదాం. రాబోయే 5 ఏళ్ల లోపల సస్యశ్యామలం చేద్దాం ఆలూరుని. మీరంతా సహకారం ఉండాలని కోరుతూ, మరి ఈరోజు డిస్ట్రిబ్యూటర్ కమిటీ వాళ్ళు, మరి ఈ ఇద్దరు ప్రెసిడెంట్ కూడా, మిగతా ఎంఐ ట్యాంకులు కూడా, కామినాడు ఎంఐ ట్యాంకు, అక్కడ ఇవన్నీ కూడా ఏదో ఎన్నికలు ఆశామాషాలు కాదు. ఇప్పుడే మనం చెప్పాము, చిప్పగిరి మండలం నగరడోణ గ్రామం నుంచి కృష్ణప్ప గత 30 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్నారు. మరి ఆయన్ని గుర్తించి ఈరోజు ఆయన్ని ఎన్నుకోవడం జరిగినది. మరి అక్కడ దాదాపు ఏబీసీ కెనాల్కి నీళ్లు కొద్దిగా వచ్చేది. 2017లో కుమార్ గౌడ్ అపెక్స్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఉమాగారి ఆధ్వర్యంలో, ఉమాగారి పర్మిషన్తో అక్కడ ఒక తూము ఏర్పాటు చేశాము. మరి 2019 నుంచి 2017 నుంచి 19 వరకు దాదాపు 19 డిస్ట్రిబ్యూటర్లకి నీళ్ళు ఇస్తూ అర్ధగిరి వరకు నీళ్ళు అందించిన ఘనత అప్పుడు తెలుగుదేశం. 2019లో 0 నుంచి 19 అర్ధగిరి నుంచి మళ్ళీ ఎక్కువ ఆల్రెడీ చెరువు ద్వారా సిరుగుంపకు పోతే సిరుగుంప రైతులు మమ్మల్ని అడిగేవాళ్ళు, ఏం సార్ మేము నీళ్ళు ఇస్తున్నారో లేదా, మాకు రావటం లేదని. అంటే మాకు నీళ్లు ఎక్కువ అన్ని నీళ్లు ఉన్నాయి, ఆడ నీళ్లు లేక కాదు. మరి గత 5 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా 6,000-4,000 ఎకరాలకి మాత్రమే నీళ్ళు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే అసమర్థత, అక్కడ నీళ్లు వదిలిపించుకోవడం కానీ, నీళ్లు మాకు రావాల్సిన వాటా కానీ అడగటం లేదు, కాలువల మరమ్మతులు లేదు. ఇవన్నీ కూడా నీళ్లు రావడానికి ఆటంకమే. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఏర్పడంగానే గౌరవనీయులు పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలు పెట్టారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో కరెక్ట్ అయిన సరైన వ్యక్తిని ఎన్నుకున్నాం మేము. ఇప్పుడు అక్కడ నగరడోన రిజర్వాయర్ దాదాపు 19 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. 19 డిస్ట్రిబ్యూటర్లు ఏబీసీ కెనాల్ ఇది, అది అక్కడ నుంచి లింక్ చేస్తాం, అదే హెచ్ఎల్సీ నుంచి లింక్ చేస్తాం. దాదాపు ఒక 5-6 నెలల్లో ఈ 0 నుంచి 19 డిస్ట్రిబ్యూటర్ల దాకా ప్రతి ఒక్క ఆయకట్టు ఎకరాన్ని కూడా భూమికి నీళ్ళు ఇస్తామని కూడా ఘంటాపథంగా చెప్తాం. ఎందుకంటే ఇన్ఛార్జ్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కాలువ మీద ప్రెసిడెంట్ అయినా ఓపిక ఉండాలి, తిరిగే సత్తా ఉండాలి, తిరిగి పని చేపించుకున్నాడు. అలాంటి వ్యక్తే ఈరోజు ఈ వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కష్టపడి పని చేస్తాడు. ఖచ్చితంగా 6 నెలల్లో చేస్తాం. అదేవిధంగా దాదాపు అక్కడ 19 డిస్ట్రిబ్యూటర్లో 14,250 ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాం. గతంలో 17 నుంచి 19 వరకు ఆ నీళ్లు 14,250 ఎకరాలకి